ఇండియా కూటమి బీటల వారుతోందా? కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు ఎందుకు తగులుతున్నాయి? కాంగ్రెస్ తో కలిసి పనిచేయలేమని కీలకమైన భాగస్వామ్య పార్టీలు ఎందుకు భావిస్తున్నాయి? సీట్ల సర్దుబాటు ఎందుకు ఆలస్యమవుతోంది? మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడానికి ఇండియా కూటమి ముందు ప్లాన్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల ఇండియా కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ ఎన్నికలు ముంచుకొస్తోంటే కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యత రాగాలే వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చి చెప్పేశారు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్. బెంగాల్లో కాంగ్రెస్ బలం పుంజుకుంటే అది తనకు తలనొప్పి అవుతుందని మమతకు తెలుసు. అందుకే కలిసికట్టుగా పోటీ చేసిన రాష్ట్రంలో ఇంతకు ముందు కాంగ్రెస్ గెలిచిన 2 లోక్సభ స్థానాలని ఆ పార్టీకి కేటాయిస్తామని ప్రతిపాదించారు తృణమూల్. దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక కాంగ్రెస్ నేతలు అందుకు అంగీకరించడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తరచూ మమతపై చేస్తున్న విమర్శలే చివరకు ఇక్కడి వరకు తెచ్చాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలు నష్ట నివారణకు ప్రయత్నిస్తున్నా రాజీ లేదని దీదీ కొట్టిపారేశారు. కూటమిలో కొనసాగుతాం అంటూనే ఎన్నికలయ్యాక కాంగ్రెస్ బలాన్ని బట్టి మిగతావి మాట్లాడదామని ఆమె చెబుతున్న మాటలు కంటి తుడుపుకే తప్ప బీజేపీపై కలిసికట్టు పోరాడటానికి ఏమాత్రం పనికిరావంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హ్యాండ్ ఇచ్చింది. పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. 13 లోక్సభ స్థానాల్లో ఆప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. గత కొంతకాలంగా పంజాబ్, ఢిల్లీలో సీట్ల పంపకం మీద ఆప్, కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నా ఎటూ తేలడం లేదు. దీంతో ఆప్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయింది. అటు ఉత్తరప్రదేశ్లో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మాటలే తప్ప చేతల్లో కూటమి అడుగు ముందుకు పడలేదు. సెప్టెంబర్లో అనుకున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం డిసెంబర్కి వాయిదా పడింది. జనవరి ముగిసిపోతున్నా అతీగతి లేకుండా పడి ఉంది. అన్ని పార్టీలు కలిసి సమిష్టి ప్రతిపక్ష ర్యాలీ భోపాల్లో చేయాలనుకున్నా అది కూడా కార్యరూపం దాల్చలేదు. నెలలు గడుస్తున్నా ఉమ్మడి మేనిఫెస్టో ఊసేలేదు. లౌకికవాద, రాజ్యాంగబద్ధ పాలన కోసం పోరాటం అని చెబుతున్నా బీజేపీ వ్యతిరేక మోదీని గద్దెదింపడం అనే లక్ష్యం మినహా తగిన సమిష్టి సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైందనే చెప్పాలి. చాలా రాష్ట్రాల్లో తమ బలాబలాలు తెలుసు కాబట్టి పార్టీలో తమలో తాము పోరాడే కన్నా బీజేపీపై బాణం ఎక్కుపడితే ప్రయోజనం ఉంటుంది. 1-2 సీట్లు పంపిణీ విషయంలో గొడవ పడే కన్నా పెద్ద లక్ష్యం కోసం విశాలంగా ఆలోచించి త్యాగాలకు సిద్ధపడితేనే లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుంది. మరోవైపు బెంగాల్లో తృణమూల్, పంజాబ్, ఢిల్లీలో ఆప్ లేకుండా కూటమికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. ఈ నిజాన్ని గుర్తించి కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. యాత్రలతో రాహుల్ ఇమేజ్ పెరగవచ్చేమో కానీ ప్రతిపక్ష కూటమికి జరిగే ప్రయోజనం ఏమిటో మాత్రం వెంటనే చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మణిపూర్ నుంచి ముంబై దాకా 100 లోక్సభ స్థానాల మీదుగా సాగి మార్చి 20న రాహుల్ యాత్ర ముగుస్తుంది. అన్ని పార్టీలను ఒక తాటిపైకి నడిపి సమన్వయం సాధించాల్సిన ఎన్నికల వేళ రాహుల్ దూరంగా యాత్రలో ఉంటే ఎలా అన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం అన్ని పార్టీలతో కలిసైనా ఆయన యాత్ర చేయాల్సిందన్న సూచనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంలో కాంగ్రెస్ పెత్తనం చూపించడం కూడా ప్రాంతీయ పార్టీలకు నచ్చలేదు. ఈ కారణాలతోనే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మోదీ రోడ్ షోలు, ప్రచార గీతాలతో సింహనాదం చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం వేటికవి సొంత లాభం చూసుకుంటూ విభేదాల బాట పడుతున్నాయి. మన దేశంతో కెనడా తంటాలకు వస్తోంది. మొన్న ఖలిస్తానీ తీవ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉందని ఆరోపించింది. కెనడాలో జరిగిన ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతున్న దర్యాప్తులను భారత్ పేరుని చేర్చింది. విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ పర్మిట్లపై 2 ఏళ్ల పాటు కండిషన్లు పెట్టింది. ఇది భారతీయ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మరి దీన్ని ఎదుర్కొనేందుకు భారత్ దగ్గరున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? సెప్టెంబర్లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ పర్మిట్లపై 2 ఏళ్ల పాటు పరిమితులు విధించింది కెనడా. వీసాల సంఖ్య తగ్గితే కాలేజీ డిగ్రీ కోసం అక్కడకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ వీసాల కోత అన్ని దేశాలకు వర్తిస్తుంది.
అయినా మన వాళ్ల విదేశీ విద్యకు కెనడా ఓ ప్రధాన కేంద్రం కావడంతో భారతీయ విద్యార్థి లోకం ఒక్కసారిగా ఆ దేశం తీసుకున్న నిర్ణయంపై ఉలిక్కిపడింది. నిజానికి కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ దేశం చేసిన ఆరోపణలతో ఇప్పటికే భారత కెనడా మధ్య దౌత్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. తాజాగా ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతున్న దర్యాప్తులో భారత్ పేరును కూడా చేర్చింది కెనడా. కెనడాలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించిందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో వాటిపై విచారణ కోసం గత సెప్టెంబర్లో ఒక స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. భారత్ పేరును కూడా ఇప్పుడు దర్యాప్తులో చేర్చారు. దీంట్లో భాగంగా 2019, 2021 ఎన్నికల్లో భారత్ జోక్యం ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ కమిషన్ ట్రూడో ప్రభుత్వాన్ని అడిగింది. ఈ రెండు సమస్యలతో పాటు విదేశీ స్టూడెంట్ వీసాలకు కెనడా చెక్ పెట్టడం కూడా ఇప్పుడు కుదుపురేపే అంశంగా మారింది. ఈ మధ్య కెనడాకు వెళ్లి చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. 2022లో 2.25 లక్షల మందికి పైగా మన పిల్లలు అక్కడకు చదువులకు వెళ్లారు. ఆ ఏడాది కెనడా ఇచ్చిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41% పైగా భారతీయ విద్యార్థులకే దక్కాయి. ఇక గత ఏడాది సెప్టెంబర్ నాటికి కెనడా సర్కార్ గణాంకాలు చూస్తే అక్కడ చదువుకు అనుమతి పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 40% మంది భారతీయులే. 12%తో రెండో స్థానంలో ఉన్నారు చైనా విద్యార్థులు. కానీ కొత్తగా పెట్టిన నిబంధనల వల్ల కెనడాకు వెళ్లి చదవాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు జల్లినట్టే. ఆ దేశానికి వెళ్లాలనుకునే వారంతా ఇప్పుడు ఇతర దేశాల వంక చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా గత ఏడాదిలో 10 లక్షలకు పైగా స్టడీ పర్మిట్లు ఇచ్చింది కెనడా. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. తాజా ప్రతిపాదనతో ఈ ఏడాది ఆ పర్మిట్ల సంఖ్య 3,64,000కు తగ్గుతుంది. అంటే 35% కోత పడుతుందన్నమాట. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకే వర్తిస్తుంది. గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్డీలకు ఇది వర్తించకపోవడం కాస్త ఊరటనే చెప్పాలి. అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లకు షరతులు వర్తిస్తాయి. ఇంతకు ముందు కెనడాలో పీహెచ్డీ, మాస్టర్స్ కోర్సులు చేస్తుంటే 3 ఏళ్ల వర్క్ పర్మిట్ ఉండేది. ఆ దేశంలో శాశ్వత నివాసం సంపాదించడానికి ఈ పర్మిట్లు దగ్గరిదారి. ముఖ్యంగా పంజాబీలు కెనడాలో చదువుతూనే లేదంటే తాత్కాలిక ఉద్యోగాల్లో చేరుతూనే జీవిత భాగస్వామిని వీసాపై రప్పిస్తుంటారు. ఇక మీదట ఆ వీలుండదు. అయితే స్టడీ పర్మిట్లలో కోతతో విదేశీ విద్యార్థులకే కాదు కెనడాకు దెబ్బ తగులుతుందంటున్నారు. పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి కెనడాలోని చాలా విద్యా సంస్థలు తమ ప్రాంగణాలను విస్తరించాయి. తాజా పరిమితితో వాటికి ఎదురు దెబ్బ తగలనుంది. ఇక అంతర్జాతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏటా $1,640 కోట్ల మేర ఆదాయం వస్తోంది. కోతలతో ఇప్పుడు దానికి గండిపడుతుంది. అలాగే జీవన వ్యయం భరించగలమంటూ ప్రతి విదేశీ విద్యార్థి 20,000 కెనడా డాలర్ల విలువైన గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి. అలా కొత్త విద్యార్థుల వల్ల కెనడా బ్యాంకులు కూడా ఇంతకాలం లాభపడ్డాయి. తాజా నిబంధనలతో వాటికి నష్టమే. అలాగే దాదాపు 1,00,000 ఖాళీలతో కెనడాలో శ్రామిక శక్తి కొరత ఉంది. విదేశీ విద్యార్థులు ఆ లోటును కొంత భర్తీ చేస్తూ వచ్చారు. గత ఏడాదిలో ఒక్క ఆహార సేవల రంగంలో 11 లక్షల మంది కార్మికులుంటే వారిలో 4.6% మంది ఈ అంతర్జాతీయ విద్యార్థులే. ఈ లెక్కలన్నీ ఇక మారిపోతాయి. శ్రామిక శక్తి కొరత పెరుగుతుంది. అయినా కెనడా కోత నిర్ణయం వెనుక ఎన్నో తప్పనిసరి పరిస్థితులున్నాయంటున్నారు. చదువు పూర్తి చేసుకుని అక్కడే వర్క్ పర్మిట్లతో జీవనోపాధి సంపాదించడం సులువు కాబట్టే విదేశీ విద్యకు కెనడా పాపులర్ గమ్యస్థానమైంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి అద్దెకు అపార్ట్మెంట్లు దొరకని పరిస్థితి నెలకొంది. నిరుడు కెనడా అంతటా అద్దెలు 7.7% పెరిగాయి. అంతేకాదు ఇళ్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ట్రూడో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. విదేశీయుల వలసల్ని ఎక్కువగా అనుమతించడమే ఈ సంక్షోభానికి కారణమని కెనడా పౌరులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ఇది లాభిస్తుందంటున్నారు. పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓడిపోతారని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ పౌరుల్ని సమాధానపరిచి వలస వచ్చేవారిని అడ్డుకట్ట వేసేందుకే ఈ వీసాల కోతను ఆశ్రయించింది ట్రూడో ప్రభుత్వం. మరోవైపు వీసాలపై కెనడా తాజా నిర్ణయం భారత్కు కనువిప్పు కావాలంటున్నారు విద్యారంగ నిపుణులు. కెనడాలో చాలా ప్రైవేటు సంస్థలు ట్యూషన్ ఫీజుల్ని పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ నాణ్యత లేని చదువులు అందిస్తున్నాయి. అయినా భారతీయ విద్యార్థులు కెనడాకో మరో విదేశానికో వెళ్లి ఎంత ఖర్చైనా పెట్టి కోర్సులు చేసి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారంటే తప్పు ఎక్కడున్నట్టు? మన దేశంలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నట్టు? ఇది పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయమంటున్నారు. వచ్చే ఏడాది నాటికి పిల్లల విదేశీ చదువుల కోసం భారతీయ కుటుంబాలు ఏటా $7,000 కోట్ల ఖర్చు చేస్తాయని అంచనా.
చిన్న పట్నాలు బస్తీల నుంచి విదేశీ విద్య నివాసంపై మోజు పెరుగుతోంది. నాణ్యమైన ఉన్నత విద్య ఉపాధి కల్పనలో మన ప్రభుత్వాల వైఫల్యాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ నిజాల్ని గ్రహించి ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకుంటే అమెరికాలో ఉద్యోగాలకు, కెనడాలో వీసాలకు కోతపడినప్పుడల్లా దిక్కుతోచని మనవాళ్లు మరో దేశం దిక్కు చూడాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు విద్యారంగ నిపుణులు. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం దేశ విదేశాల్లోని హిందువుల్లో ఆనందం నింపింది, ఆధ్యాత్మిక శోభను పంచింది. రామమందిరంతో 3 దశాబ్దాల నాటి ఎన్నికల హామీని నిలబెట్టుకుంది బీజేపీ. మరి ఇది ఆ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుకూలిస్తుందా? బీజేపీని కౌంటర్ ఇవ్వటానికి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? హిందువులు ఆరాధించే శ్రీరాముడికి పురాణ ప్రసిద్ధమైన ఆయన జన్మస్థలి అయోధ్యలో వెలిసిన మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అక్కడ 5 ఏళ్ల బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన జరిగింది. మందిర ప్రారంభోత్సవం రోజున రామనామం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతిధ్వనించింది. నేపాల్, బాలి, ట్రినిడాడ్తో పాటు ప్రపంచ నలుమూలల్లోని హిందువులు అంతా ఉత్సవం చేసుకున్నారు. అక్కడ అయోధ్యలో బాలరాముడు రూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. సాయం సంధ్యలో సరయూ తీరంలో లక్షల సంఖ్యలో దీపాలను వెలిగించారు భక్తులు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వెనుక ఎన్నో మత ఘర్షణలు జరిగాయి. దశాబ్దాల రాజకీయ పోరాటాలు జరిగాయి, న్యాయ పోరాటాలు సాగాయి. ఇక రామజన్మభూమిలో 1528లో బాబర్ సైన్యాధ్యక్షుడు మీర్ బాకి కట్టినట్టు చెబుతున్న బాబ్రీ మసీదు 1992 డిసెంబర్ 6న కరసేవకుల చేతిలో కూలింది. దీనిపై చివరకు సుప్రీంకోర్టు వేరువేరుగా ఆలయాన్ని, మసీదును నిర్మించుకోవాలని ఆదేశాలిచ్చింది. మొత్తం మీద 5 దశాబ్దాల తర్వాత రామ్లల్లాకు అది మందిరమైంది. వేలాది ధార్మికుల మొదలుకుని అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్, కళ్యాణ్ సింగ్ లాంటి నేతల వరకు ఎంతో మంది ఈ ఆలయ నిర్మాణ ఘట్టానికి ప్రేరకులయ్యారు, కారకులయ్యారు. ఇక 30 ఏళ్ల క్రితం బీజేపీ చేసిన ఎన్నికల హామీని నెరవేర్చిన ఘనత మాత్రం నరేంద్ర మోదీకి దక్కింది. మరికొద్ది నెలల్లో మరోసారి ప్రజా తీర్పు కోరి వరుసగా 3వ బీజేపీని గద్దెనెక్కించే పనిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హడావిడిగా ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తున్నారు విమర్శకులు. దేశమంతటా ఉద్వేగం రగిలించి మందిరాన్ని సైతం మెగా ఈవెంట్గా మార్చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అన్న మహోన్నత భావనకు కాలం చెల్లింది. అదే సమయంలో అద్భుతమైన ఆలయ నిర్మాణాలు కూడా అవసరమనే విధానపరమైన మార్పు వైపు దేశం ప్రయాణించింది. బీజేపీ, మోదీల మందిర రాజకీయాలు ప్రాంతీయ నేతలకు పాఠమయ్యాయి. ఆలయాల వల్ల కూడా రాజకీయంగా తమకు ప్రయోజనం ఉంటుందని నాయకులంతా గుర్తించినట్లుంది. ఆ నేపథ్యంలోనే అయోధ్య అక్షింతలను ఇంటింటికి పంపించారు ఒకరు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అయితే రాష్ట్రంలో ప్రతి ఇంటా బియ్యం, తాంబూలం సేకరించి పూరీ క్షేత్రంలో ఆలయ విస్తరణ ప్రాజెక్ట్ జగన్నాథ్ పరిశ్రమ ప్రారంభించారు. ఇక కోల్కతాలోని కాళీఘాట్ ఆలయ పునర్నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మతానికి, రాజకీయానికి ముడివేసే ఈ ప్రయత్నాలు ఎంత దూరం వెళతాయో చెప్పడం అసాధ్యం. అడుగడుగునా గుడి ఉందని, అందరిలో దేవుడున్నాడని భావించే భారతీయ సంస్కృతి వెల్లివిరిసే నేలపై అయోధ్యలో మందిరావిష్కరణ రోజునే మమతా బెనర్జీ సర్వమత సౌభ్రాతృత్వ యాత్ర చేపట్టారు. నిజానికి ప్రపంచమంతటా ధార్మిక స్థలాల సందర్శన ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతోంది. స్పిరిచువల్ టూరిజం పోటెత్తుతోంది. మన దేశంలో ఏటా 20 కోట్ల మందికి పైగా కాశీని సందర్శిస్తారని, రోజుకు 1,00,000 మందికి పైగా తిరుపతికి వస్తారని లెక్కలు చెప్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో అయోధ్య చేరనుంది. దేశంలోనే పెద్ద హిందూ దేవాలయంగా నిర్మాణమైన రామమందిరం సరయూ నది తీరంలోని సామాన్య పట్టణాన్ని మహానగరంగా మార్చేందుకు వేసిన మెగా ప్రణాళిక, ప్రచార హంగామాతో పరివ్యాప్తమైన ధార్మిక వాతావరణం అన్నీ కలిసి శ్రీరామ జన్మస్థలి అయోధ్యను సరికొత్త ఆధ్యాత్మిక గమ్యంగా మారుస్తున్నాయి. మరోవైపు చారిత్రక ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దడం మన వారసత్వ వైభవానికి, పర్యాటక వాణిజ్యానికి మంచిదే. దాన్ని ఎవరూ తప్పుబట్టరు. కాకపోతే 15,000 కోట్ల ప్రాజెక్టులు, 85,000 కోట్ల పెట్టుబడులు అంటూ ఒకప్పుడు రోజుకు 2,000 మందికి పరిమితమైన ప్రాంతాన్ని రోజుకు 3 లక్షల పర్యాటకుల స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠాపన, మందిర ప్రారంభాలకు ఉత్సవం చేసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. పైగా జనులందరి సౌభాగ్యానికి మారుపేరైన రామరాజ్యం వైపు నడిస్తేనే సార్థకత చేకూరుతుంది కూడా. దేశంలోని అన్ని వర్ణాలు,
వర్గాల మధ్య సామరస్యం, స్నేహభావం నెలకొనేలా చూడాల్సింది నాయకులే. ఆ కృషి చేస్తేనే అర్థం పరమార్థం. శ్రీరాముడు చేసింది అదే. అలా కాకుండా అయోధ్య అయిపోయింది, కాశీ మధుర మిగిలింది లాంటి రెచ్చగొట్టే నినాదాలతో వైమనస్యాలు పెంచితే అది దేశ సమైక్యతకే గొడ్డలిపెట్టుగా మారుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కలగానే మిగిలిన నిరుద్యోగ సమస్య, పేదరిక నిర్మూలన లాంటి అంశాలపై పాలకులు దృష్టి పెడితే సర్వజనులు హర్షిస్తారు. ఆ దిశగా అన్ని పార్టీల నాయకులు ఆలోచించాల్సిన అవసరముంది.